టీడీఎల్పీ లీడర్గా శ్రీకృష్ణదేవరాయలు గారు అహర్నిశలు ఈ పల్నాడు అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తెచ్చే పనులు ఆయన ఉన్నాడు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి, చీఫ్ విప్ ఉన్నటువంటి జీవాంజనేయులు గారు ఈరోజు 240 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజున రక్షిత మంచినీటి పథకానికి ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దాన్ని తట్టుకోలేక నీ హయాంలో 160 కోట్ల రూపాయలు వస్తే స్టేట్ కంట్రిబ్యూషన్ కట్టడం చేతకాపోతే అవి ఎనిక్కిపోయాయి. పోవడానికి గుంతలు పడ్డే రోడ్లు పూడ్చేదానికి లేకపోతే ఈ రోజున 3,40,00,000 రూపాయలతో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు శాంక్షన్ చేసి టెండర్ ప్రాసెస్ చేసి ఈ రోజున గుంతలు పూడ్చే కార్యక్రమం, తారు రోడ్డు వేసే కార్యక్రమం చేపట్టారు. దాన్ని కూడా నువ్వు ఓర్చుకోలేకపోతే ఎట్లా? ఏం చేశారని మాట్లాడతారు ఏందని? 8 రోడ్లు, నువ్వు 5 రోడ్లు 8,50,00,000 రూపాయలతో ఈ రోజున టెండర్ ప్రాసెస్ జరిగింది. మన సీసీ రోడ్లన్నీ వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో వేస్తున్నారు. 240 కోట్ల రూపాయల నిధులతో ఈ రోజున శంకుస్థాపన చేసిన ఎన్ని వాస్తవాలు కదా? వీటిల్లో ఏమన్నట్టయితే మీరు చెప్పండి. అంతే తప్ప ఓర్చుకోలేని తరం ఇది. మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, స్పష్టంగా చెప్పండి. ఏదన్నా ఉన్నట్టయితే వ్యక్తిగత ఆరోపణ చేసేటప్పుడు నేను ఒకటే చెప్తున్నా, సెంటు భూమి ఎక్కడ ఉన్నా తీసే బాధ్యత మాది. ఆ రోజు చెప్పా, ఈ రోజు చెబుతున్నా, రేపు కూడా చెబుతున్నా. నీకు కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తివి అయితే 70 సంవత్సరాల వయసు వచ్చింది, 2 సార్లు స్టంట్లు వేయించుకున్నావు, ఎమ్మెల్యేగా పనిచేసిరు, నీ భూములను కొలిపించు. ఈరోజు నా భూములు నేను కొలిపిస్తున్నా. రా, నా భూములు ఎక్కడుందా ప్రజల సమక్షంలో బ్రహ్మాండంగా నేనే సర్వే పెట్టినా. పెతకంచెల చెరువుకు సంబంధించిన భూములకు సంబంధించి సెంటు కూడా ఎక్కడ లేకుండా సర్వే చేయించి దాన్ని కాపాడుతున్నాం. లింగనపాలెం కుంటగా నేనే సర్వే పెట్టా, మదమంచిపాటి కాడ నేనే సర్వే పెట్టా, కనమలపూడి కాడ నేనే సర్వే పెట్టా. నా భూములు ఎక్కడున్న ఒక్క అంగుళం, సెంటు కాదు ఒక్క అంగుళం ఉన్నా నాది బాధ్యత. అదేవిధంగా నీకున్నటువంటి ఈరోజు భూముల మీద రా, నువ్వు సర్వే చేయించుకో. బిజ్జి పక్కన 100 ఎకరాల్లో నువ్వు 64 ఎకరాలు ఈరోజు కన్వర్షన్ చేయించానంటున్నావు. మిగతా 34 ఎకరాలు ఎవరి? ఆ రోడ్డు ఎవరిది? రా, నువ్వు సర్వే చేయించు. సర్వే చేయించి మిగిలిన ఏదన్నట్టు ఎడగొట్టు, శబాష్ అంటారు. అది పోగొట్టి మా మీదకి వచ్చారు. మా మీదకు ఎవరు వచ్చారండి? మీ మీదకి మాట్లాడితే వల్లబా డైరీ మీద ఎవరో చేశారంటే ఇబ్బందులు పెడుతున్నారంట. ఈ ప్రభుత్వం నిజంగా ఇబ్బందులు పెట్టేదైతే, నీ మీద అక్రమ కేసులు నీలాగా పెట్టించే ప్రభుత్వం అయితే, నీలాగా పెట్టించే ఎమ్మెల్యే అయితే ఇన్ని రోజులు వ్యాపారం చేసేవాడుగా. ఒక్క ఫిర్యాదు, ఒక్కరు ఎవరన్నా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మేము కానీ ఈ రోజు కొల్లబా డైరీ మీద కానీ, నీ భూముల మీద కానీ, నీ వ్యాపారాల మీద కానీ ఒక్క కంప్లైంట్ మేము చేయాలా? నువ్వే ఉలిక్కి పడుతున్నావు. నీ ఉలికే ఈ రోజున కనపడతాము తప్ప మేము ఎక్కడ చూపించి ఎక్కడైనా. అరే, రియల్ ఎస్టేట్ గురించి స్వయంగా 70 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేకి చేసిన నువ్వు పోయి కలెక్టరేట్కి పోయి ఫిర్యాదు చేసావు కదా. కొద్దిగన్నా ఉండాలయా? అసలు మతి ఉందా? నువ్వు స్వయంగా పోయి ఆడ ఫిర్యాదు చేయటం ఏంటి? నీ 4.5 ఎకరాలు నేను అడుగుతున్న బ్రాహ్మణపల్లిలో, నీ 4.5 ఎకరాలకి నువ్వేం చేశావు? 6 కోట్ల రూపాయలకి 1.5 కోటి లెక్కన ఎకరం అమ్మి 1.5 కోటి రూపాయలు డబ్బులు తీసుకొని ఆ జాని అయినో వాళ్ళ దగ్గర ఈ రోజున అగ్రిమెంట్ రాసి, నీకు తెలియదా? రిజిస్టర్ కాకముందు ప్లాట్లు ఎట్టేస్తారని నీకు తెలియకుండా నీ భూమికి ఈరోజు సెంటు 4 లక్షల రూపాయల లెక్కన ప్లాట్లు వేసి అమ్ముకొని అగ్రిమెంట్లు అయిన తర్వాత రిజిస్టర్ వచ్చే టయానికి ఈరోజు నువ్వు పోయి ఫిర్యాదు చేస్తావా? నువ్వు తప్ప ఎవడన్నా ఫిర్యాదు చేశాడు కలెక్టరేట్కి పోయి? రియల్ ఎస్టేట్ మొత్తాన్ని పొడా అప్రూవ్స్ లేకుండా, డిటిపిస్ అప్రూవ్స్ లేకుండా చేసింది మీరు. ఈరోజు ఫిర్యాదు చేసింది కూడా మీదే. వినుకొండ రియల్ ఎస్టేట్ని సర్వనాశనం చేసి 1000 కుటుంబాలకి ఈరోజు జీవన వృత్తి లేకుండా చేసినటువంటి ఏకైక వ్యక్తి మీరే. మీలాగా తప్పుడు కేసులు పెట్టించడం కానీ, తప్పుడు ఆరోపణలు చేయటం కానీ, తప్పుడు వ్యాపారాలు చేయటం కానీ ఎవరికీ లేదు. దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నా. ఇకనైనా ఎక్కడైనా ఉన్నట్టయితే ఈ మధ్య ఆరోపణలు వచ్చినాయి, నువ్వు నిరూపించుకో. మాట్లాడితే జీవి ఆంజనేయులు అక్కడైతే కనవలపూడి అంటే ఏంటయా? నీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు నీకు సంబంధించినటువంటి బ్రహ్మనాయుడు కన్వర్షన్కి సంబంధించి 132 kV లైన్లు పోతున్నాయని ఆరోపణలు వచ్చినాయి. నన్ను నిరూపించుకోవా? నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రతి ఫంక్షన్లకి 2 లక్షల రూపాయలను వసూలు చేస్తాను. అక్కడ ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? నీకుంది. నీలాగా మేము కలెక్టర్కి పోయి కంప్లైంట్ ఇవ్వటం చేతగా కాదు. మేము ప్రభుత్వంలో ఉన్న బాధ్యతగా ఉన్నాం కాబట్టి మన మీద వచ్చే ఆరోపణలన్నిటికి కూడా మనమే బాధ్యత వహించాలా. నా మీద వచ్చిన ఆరోపణలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నా, నేనే కొలతలు వేపిస్తున్నా, నేనే చేసుకుంటున్నా.
నీ మీద వచ్చే వాటికి కూడా నువ్వే చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాట్లాడేటప్పుడు స్పష్టమైన ఆధారాలతో మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను.